పిల్లలు చాలా మంది ఉన్నారమ్మా ఇక్కడ. మీ బతుకులు ఎలా ఉన్నాయి? ఖర్చులు మీకు కొండంత, మీ కుటుంబాలకు మీరు చేసే త్యాగం కొండంత. కానీ మీకొచ్చే భరోసా ఆసరా గోరంత. మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అంటుంది అమ్మఒడి ద్వారా 12,000 ఇస్తున్నాము కదా అని. అమ్మఒడి ఇచ్చేది కూడా 12,000 ఒక బిడ్డకి ఇస్తుంది. అంటే రాష్ట్రంలో అందరూ ఒకే బిడ్డను కనాలనా? రెండో బిడ్డ ఉంటే కనకూడదా? లేకపోతే చదువుకోకూడదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 2 బిడ్డలు 3 బిడ్డలో ఉంటే ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విషయం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి వర్తిస్తుంది అని చెప్పిన వాళ్ళు అధికారం లేకొచ్చినాక ఒకటే బిడ్డకి ఇస్తాము అంటే మిగతా బిడ్డలు చదువుకోవద్దా? పోనీ అది కూడా ఇచ్చేదెంత? 12,000 మాత్రమే. 12,000లో చదివేస్తున్నారమ్మా బిడ్డలు? సరిపోతుందా? సరిపోతుందా అమ్మా? 12,000కు అన్ని ఖర్చులు వచ్చేస్తున్నాయా బిడ్డలకు? రాదు. ఏ ఖర్చుకి సరిపోవడం లేదు. అంటే ప్రభుత్వం ఏ గారడి చేస్తుందో చూడండి. ఒక చేత్తో ఏమో వెండి బింద తీసుకుంటుంది, ఇంకో చేత్తో ఏమో మట్టి బింద ఇస్తుంది. మీకు ఇచ్చేది మట్టి బింద, తీసుకుంటున్నది వెండి బింద. మీ మొగుళ్ళు లిక్కరు మద్యం తాగుతున్నారు కదా తల్లి, తాగుతున్నారు. ఖర్చులు పెరిగిపోయే, అది పెరిగిపోయే. ఇప్పుడు మద్యం ఎట్లా ఉంది? ఏమన్నా మద్యం ఎట్లుంది? సర్కారే అమ్ముతుంది. నిజమేనా? బయట ఎవరు అమ్మడానికి వీల్లేదట. ఇప్పుడు సర్కారే అమ్ముతుంది. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలట. బయట బ్రాండ్లే లేవట కదా. బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్. వాళ్ళు అమ్మినేటివే కొనాలట. వాళ్ళు అమ్మిన దాని సరుకు ఎలా ఉందో ఎవడూ చూసింది లేదు. విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో 25% మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే ఎక్కువ ఉంది. అంటే మద్యం క్వాలిటీ అలా ఏడ్చిందనమాట. ఈ క్వాలిటీ చెక్కు లేదు. మీ మొగుళ్ళు తాగుతున్న సారాకు మద్యానికి క్వాలిటీ చెక్కు లేదు. లివర్లు చెడిపోతున్నాయి. వాళ్ళు అమ్మిందే కొనాలట. అది కూడా క్యాష్ తోనే కొనాలట. అది కూడా ఆన్లైన్ పేమెంట్లు లేవు, డిజిటల్ పేమెంట్స్ లేవు. క్యాష్ తోనే కొనాలి. క్యాష్ తోనే ఎందుకు కొనాలి? ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది. క్యాష్ తో కొంటే అసలు స్టేట్ ట్యాక్స్ లేవు, సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ లేవు, దేనికి అకౌంట్ ఫర్ లేదు. ఇది ఎక్కడ దోపిడీ? అయినా యజేత్తగా సర్కారే దోపిడీ చేస్తుంది. అడిగేవాడు ఎవడున్నాడు? ఎవరు అడగటం లేదు. అది కూడా రెట్టింపు రేట్ అంట. మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే ఇదే నాణ్యత సరుకు అక్కడ సగంకి సగం దొరుకుతుందమ్మా, మేము డబుల్ పెట్టి కొంటున్నాం అంటున్నారు. ఇది ఎక్కడ దోపిడీ? ఆలోచన చేయండి. ఆడవాళ్ళకి ఇచ్చేది, ముసలోళ్ళకి ఇచ్చేది, పెన్షన్లు ఇచ్చేది, మీ అమ్మఒడికి ఇచ్చేది గోరంతా. వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది, మీ మొగుళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నది కొండంత. మీకేమో మట్టి చెంబు ఇస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. వాళ్ళ పార్టీకి వాళ్ళు లిక్కర్ మాఫియా చేస్తున్నారు, శాండ్ మాఫియాలు చేస్తున్నారు. ఎవరి పార్టీకి వాళ్ళు యజేచ్ఛగా సంపాదించుకుంటున్నారు. ప్రజలు మాత్రం అప్పుల పాలైపోతున్నారు. ఏమా అప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అప్పులు లేని వాళ్ళు ఉన్నారమ్మా? ఒక్కరు చేయొద్దండి. అప్పు లేని వాళ్ళు ఉన్నారా? ఒక్క రైతు చెప్పండి, గిట్టుబాటు ధర వస్తుంది తల్లి, ఇన్పుట్ సబ్సిడీ చక్కగా వస్తుందమ్మా, విత్తనాలు సబ్సిడీ వస్తుందమ్మా, పంట నష్టపరిహారం బ్రహ్మాండంగా సర్కారు ఇస్తుంది, వ్యవసాయం బాగుంది అని ఒక్క రైతు చెప్పగలడా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే అన్నా? వ్యవసాయం పండగ, రైతే రాజు. ఉందా అప్పుడు పరిస్థితి? ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెడుతున్నామంటున్నారే, ఇదేనా రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉండేది. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రియమైన పథకం. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాక్టర్ కైనా, ఇంజనీర్ అయినా, ఎంబీఏ, ఎంసీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సప్పో చేసి పెట్టుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు. జగనన్న గారు ఏమన్నారు? ఆ రోజు చంద్రబాబు గారు
7,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తే సిగ్గులేదా అని చంద్రబాబు గారిని తిట్టారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి వేస్తానన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారిని అడుగుతున్నా, మెగా డిఎస్సి ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు. మెగా డిఎస్సి ఎక్కడ, దగా డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ ప్రిపరేషన్ కు డబ్బులు అవుతాయి కదా, అవి కూడా మళ్ళా తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా. అంతమంది అంత టైం పెట్టి, అంత శ్రమ పెట్టి, అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సి లేదట. 6,000తో ఇప్పుడు చిన్న డిఎస్సి వేశారు, దగా డిఎస్సి. అది కూడా ఎప్పుడేస్తారు? ఈ ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? 6 నెలలు పడుతుంది ప్రక్రియ. ఎలక్షన్లేమో 2 నెలల్లో ఉంది. వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది? రేపొచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో? వీళ్ళైనా గాని బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారే, ఎన్ని జనవరి 1లు అయిపోయాయి? మరి మీకు కనిపించలేదా జనవరి 1? సంక్రాంతి వస్తే మంచి మంచి బట్టలు వేసుకుని సంక్రాంతి పండుగ చేసుకుంటారే, మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? కనీసము మన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఈ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇక పాదయాత్రలు చేసినప్పుడు జగనన్న గారు ఎంతమంది అడిగితే అంతమంది షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు. రెగ్యులరైజేషన్ కోసం ఎంతమంది వస్తే అంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్లకు మాటలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఎన్ని మాటలు ఇచ్చారు, ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు, గుర్తుందమ్మా? మద్యం అనేది లేకుండా చేసి ఆ తర్వాతే మీ ఓట్లను అడుగుతాను అన్నాడు జగనన్న గారు. మరేమైంది? మాట తప్పము మడమ తిప్పము అని పెద్ద పెద్ద మాటలు చెప్తారే, రాజశేఖర రెడ్డి గారి వారసులం అంటారే. మరి ఆయనలాగా మాట తప్పకపోవడం అంటే ఇదేనా? 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం కాదు కదా, మద్యాన్నే ఒక మాఫియాగా చేశారు. కల్తీ మందు తాగేసి అక్కకి భర్తకి దెబ్బలాట్లయితున్నాయంట. పిల్లలకు కూడా అలవాటైపోతుంది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? మళ్లీ చెప్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇటు చంద్రబాబు గారైనా పూర్తి అన్యాయమే చేశారు. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు జగనన్న గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు.